హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము. ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేయలేదో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము. చూడండి, రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి దశల వారీగా అయితే చూద్దాము. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 కోసం అభ్యర్థులు కింద పేర్కొన్న దశలను అయితే అనుసరించడం ద్వారా తమ ఆన్లైన్ దరఖాస్తులను అయితే సమర్పించాలి. ముందుగా మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ వన్ వచ్చి అధికార వెబ్సైట్ని అనేది సందర్శించండి. అఫీషియల్ సైట్లోకి వెళ్ళి తర్వాత వచ్చి కొత్త రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ అయితే చేయండి. తర్వాత వచ్చి ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకొని పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు, తల్లి పేరు, ఆధార్ నెంబరు, ఎస్ఎస్ఎల్సి, మెట్రిక్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వంటి అవసరమైన వివరాలను అయితే సమర్పించి ఆపై రిజిస్ట్రేషన్ ఫారంను అయితే సందర్శించండి. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబరు ఓటీపీ ద్వారా అయితే ధృవీకరించాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి హోమ్ పేజీలో లాగిన్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరూ దరఖాస్తు పేజీలోని పార్ట్ 1లో అభ్యర్థులు విద్యార్హత, సమాజము, లింగము, మతము, మాజీ సైనికులు, సిసిఏ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతి వయసు సడలింపైతే మరియు ఇతర వివరాలను అయితే అందించాలి. దరఖాస్తు పేజీలో రెండో భాగంలో అభ్యర్థులు పోస్టులకు సంబంధించి వారి ప్రాధాన్యతను సూచించాలి. దరఖాస్తు వివరాలను పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు ఆన్లైన్ నెట్ సెంటర్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ మరియు ఆఫ్లైన్ చలానా ఉపయోగించి చెల్లింపు పేజీని అయితే మళ్లించబడ్డారు. అభ్యర్థులు పరీక్ష భాషను ఎంచుకోవాల్సి అయితే వచ్చింది. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఫోటో, ఐడి కార్డు వివరాలని పూరించాలి. రుసుము వాపసు పొందడానికి బ్యాంక్ వివరాలను నమోదైతే చేయండి. అభ్యర్థులు తమ ఛాయాచిత్రాలు మరియు సంతకాల స్కాన్ చేసిన చిత్రాలను ఫార్మాట్ ప్రకారం అప్లోడ్ అయితే చేయాలి. మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కేటగిరీ వారీగా సర్టిఫికేట్లను అయితే అప్లోడ్ అయితే చేయాలి. అభ్యర్థులు నిబంధనలు మరియు షరతులకు సంబంధించి అంగీకరించిన దరఖాస్తు అయితే ఫారంను అయితే సమర్పించాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మీకు మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చి సిలబస్ వివరాలు అయితే తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.